హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. మీరు ఈరోజు ఈ తమిళని చూసి వచ్చి ఉంటారు. కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో అది జంతర్ మంతర్లో నిన్నైతే మాత్రం ఒక ధర్నాకు కానీ ఒక మీటింగ్ కానీ పిలుపునిచ్చింది. ఆ పిలుపు దేనికి కారణం అంటే నిట్ పేపర్ లీకేజ్ కారణంగా స్టూడెంట్స్ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి అనేసి వాళ్ళైతే పిలుపునిచ్చారు. ఈ పిలుపులో ముఖ్యాంశం ఏంటంటే ఈ పార్టీ వ్యవస్థాపకుడు, అంటే అసలు పార్టీ కాదనుకోండి, ఈ ఇన్స్టాగ్రామ్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో అభిజిత్ దీప్కే, ఇతనితో పాటు ముగ్గురు కార్యకర్తలు వీళ్ళ ఈ పార్టీని కండక్ట్ చేశారు. ఈ కండక్ట్ చేసిన తర్వాత ఈ దాదాపు జనం అయితే వచ్చారు. ఈ పార్టీకి అతను ఫారెన్ నుంచి అయితే మాత్రం ఇండియా వచ్చాడు. ఇండియా వస్తున్నప్పుడు పోలీసులు అతను అయితే చెక్ చేశారు. అతను ఏమైనా ఇండియాకి ఏమైనా ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు తెచ్చాడో లేకపోతే ఏదైనా ఇల్లీగల్ సామాన్లు తీసుకొస్తాడనేసి పూర్తిగా చెక్ చేశారు. కాకపోతే అతను అరెస్ట్ చేశారు అనుకున్నారు, అతను అరెస్ట్ చేయలేదు. అయితే అతను వచ్చి పార్టీ మీటింగ్లో అయితే పాల్గొన్నాడు. అతని మీద అయితే ట్రోల్స్ జరుగుతున్నాయి. ఏసీ లేకపోతే ఉండలేకపోయాడు, వాళ్ళ కార్యకర్తలు ఏదైతే ఉన్నారో ఫ్యాన్ తీసుకుంటున్నారో అనేసి ట్రోల్ జరుగుతున్నాయి. ఎవరండి ఏసీ లేకుండా రాజకీయ నాయకులు బయటకు వచ్చి రోడ్డు మీద తిరిగి నా కొడుకులు చూపించండి ఒకరిని. ఓకే, ఒక సీఎం నేను చూస్తున్నంత వరకు ఒక 10 ఏసీలు పెట్టుకుని బయటకు నడుస్తున్నాడు. అతను 10 ఏసీలు పెట్టుకుని అవి పోర్టబుల్ ఏసీలు 10 ఏసీలు పెట్టుకుని బయటకు నడుస్తున్నాడు. ఇలాంటి లత్కూరు మాటలో కేంద్ర గవర్నమెంట్కి భజించేసి పోరంబోకు బ్యాచ్ ఏదైతే ఉన్నారో వాళ్ళ మాటలు అయితే మాత్రం వినకండి. కేంద్ర ప్రభుత్వం మీద మాకైతే వ్యతిరేకత లేదు, కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే కేంద్ర గవర్నమెంట్ సరైన పాలన చేయట్లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఓకే, ఇప్పుడు దీని మీద నేను వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే వాళ్ళు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు జంతర్ మంతర్లో, ఢిల్లీకి సంబంధించిన ప్రదేశంలో. ఆ మీటింగ్లో వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏంటంటే నీట్ పేపర్ లీకేజ్ ఎలా జరిగింది, దీని మీద పూర్తి విచారణ వేగవంతం చేయాలి, ఇమ్మీడియట్గా దాన్ని అయితే షార్ట్అవుట్ చేయాలి, ఇప్పుడున్న కోర్టులు ఇవన్నీ కూడా ఫాస్ట్గా స్పందించాలి. అలాగే దీని మీద బేషరతుగా ఇప్పుడున్న కేంద్ర విద్యాశాఖ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ధర్మేంద్ర ప్రధాన్, అతనైతే రిజైన్ ఇవ్వాలి, లేకపోతే అతను పోస్టులోంచి పోర్ట్ఫోలియోలోంచి తీసేయాలి. అలాగే ఈ విషయం మీద కేంద్ర గవర్నమెంట్ 3 వారాల్లో స్పందించకపోతే మా ధర్నా ఒక జంతర్ మంతర్లోనే కాదు, ఇండియా యావత్తు ప్రతి చోట కూడా మా ధర్నాకు పిలుపునిస్తాం, మేము ఖచ్చితంగా అయితే నిరసనలు తెలుపుతాము అని చెప్తున్నాడు ఈ అభిజిత్ దీప్కే. దీని మీద ఇప్పుడు వరకు కేంద్ర గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందని వెయిట్ చేశాను, ఇప్పుడు వరకు స్పందించలేదు. కానీ హర్యానాకు సంబంధించిన ఒక లోకల్ మినిస్టర్ అయితే స్పందించాడు. ఈ పార్టీ మీటింగ్లు కానీ లేకపోతే ఇలాంటి ధర్నాలు కానీ స్టూడెంట్స్ కదా ఎవరైనా చేసుకోవచ్చు, అది రాజ్యాంగ చట్టబద్ధమైన హక్కు. కాకపోతే కాక్రోచ్లు ఏదైనా ఉంటే అవి బయటకు వస్తే మేము హిట్ కూడా చంపేస్తాం అంటూ ఎగతాళిగా వ్యంగ్యంగా అయితే మాట్లాడుతున్నాడు. అరే బుద్ధి బుర్ర ఉంటే అలా మాట్లాడకూడదా పోరంబోకు అని చెప్పాలనుంది, కానీ చెప్పలేం కదండి. ఆడికి నా భాష రాదు, వాడికి నేను ఎవరో తెలియదు. ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది, దయచేసి ప్రజలందరూ గమనించవలసిన విషయం, ఇది చాలా సీరియస్ విషయం. ఇదే మేము గతంలో కూడా అనుకున్నాము, ఇదే జరుగుద్దే అనేసి భయపడ్డాం, అదే వాళ్ళు అయితే చేస్తున్నారు. ఇప్పుడు దీని మీద స్పందించకపోతే ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం వచ్చేసి ఇండియా సర్వనాశనం అయిపోయింది అనేది ఇంటర్లింక్గా మనందరికీ తెలిసినా కూడా ఇది అఫీషియల్గా ఎప్పుడు బయటపడి మనం చెప్ప పట్టుకుని అడుక్కునే పరిస్థితికి వస్తామని భయపడుతూ ఉంటే, దానికి తోడు ఇటువంటి ధర్నాలు నిరసనలు చేయడానికి వీళ్ళు రెడీగా ఉంటే స్టూడెంట్స్, దీని మీద కేంద్ర గవర్నమెంట్ స్పందించకపోతే వీళ్ళని చెప్పు తీసి కొట్టినా తప్పు లేదు అనే దాని మీద ఈ వీడియో అండి. ఎందుకంటే ఏదైనా సమస్య వస్తున్నప్పుడు ముందు దాన్ని ఇమ్మీడియట్గా షార్ట్అవుట్ చేయడానికే మిమ్మల్ని రాజకీయ నాయకులుగా కేంద్ర గవర్నమెంట్లోనో లేకపోతే స్టేట్ గవర్నమెంట్లోనో పెట్టుకుంటాం మీరు దాన్ని కూడా పట్టించుకోలేనంత బిజీగా ఎక్కడ పడుకున్నారో మాకు తెలియదు, కానీ మీరు పడుకుంటే మాత్రం మిమ్మల్ని చెప్పు తీసుకొట్టి లేపాలి అనేది మాత్రం ఈ కార్యక్రమం ఈ వీడియో మీద ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఈ ధర్నాలు ఈ నిరసనలు 3 వారాల లోపు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు చేయిస్తే, ఇప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ ధర్నాలు చేస్తే రాష్ట్ర పౌరులకు కానీ దేశ పౌరులకు కానీ భంగం వాటిల్లో వచ్చి సమస్యలు రావచ్చు. అండ్ దీంట్లో చాలా వరకు ఈ ధర్నాలు కానీ బందులు కానీ జరిగితే చాలా వరకు వాణిజ్య సదుపాయాలు ఇవన్నీ కూడా బంద్ అయి ఆగిపోతాయి. దీనివల్ల ఎంత ఆర్థిక సమస్య వస్తుంది, ఆల్రెడీ వచ్చిన ఆర్థిక సమస్యకి ఇది యాడ్ అయితే ఎటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఈ మధ్యలో ఈ పాకిస్తాన్ టెర్రరిస్టు ఈ చైనా వాడి యొక్క తెలివితేటలో యూజ్ చేసి ఈ ధర్నాలో 10 మందిని చంపేయడం, లేకపోతే బాంబ్ బ్లాస్ట్ జరగడం, లేకపోతే పోలీసులు స్టూడెంట్స్ కొట్టుకుంటూ 100 మంది చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీరా రాజకీయ నాయకుడా? ఎవడరా రెస్పాన్సిబిలిటీ రాజకీయ నాయకుడా? ఓకే, మీకా
ఒళ్ళు తిమ్మిరెక్కిపోయి మీకు పట్టదు. ఇలా అది హర్యానా మినిస్టర్ అంట, వాడు ఇలాంటి మాటలు పోరంబోకు మాటలు మాట్లాడితే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి కాలు ఎగరేసి ఇంకో పనికిమాల పిలుపుకి వాళ్ళు నినాదం ఇస్తే, వాళ్ళు పిలిపిస్తే ఎటువంటి పరిస్థితుల్లోకి దేశం వెళ్ళిపోతుంది. ఆల్రెడీ శ్రీలంక, బంగ్లాదేశ్, లేకపోతే పాకిస్తాన్, చైనా, మయన్మార్తో మనకు శత్రుత్వం ఉంది. ఇప్పుడు ఈ మినిస్టర్లు వీళ్ళు ఇటువంటి సమ్మెలు కానీ నిరసన కానీ జరిగి ఏదైనా కొన్ని వేల మంది చచ్చిపోతే రేపు పొద్దున ఈ దేశం నుంచి పారిపోవడానికి మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. మీ మినిస్టర్ల దగ్గర అంత డబ్బు ఉంది, అది కూడా ఇండియన్ డబ్బు కాదు, ఫారిన్ కంట్రీస్ దోచుకున్నారు. మీరు రాత్రి ఫ్లైట్కి పారిపోతారు. మీకే ఒళ్ళు తిమ్మిరెక్కిపోయి ఉన్నారు కదా, మీరు పారిపోతారు. దేశంలో అడుక్కు తినవలసిన పరిస్థితి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే ఉంది. ఓకే, మేము ఎక్కడికి పారిపోవడానికి లేదు. పాకిస్తాన్ వెళ్తే వాళ్ళు చంపేస్తారు, బంగ్లాదేశ్ కానీ మయన్మార్ కానీ ఇవన్నీ కూడా మాకు శత్రు దేశాలు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వెళ్ళలేము. గతంలో రోహింగ్యులు ఇక్కడికి వచ్చి బతికేయడానికి ఒక ఆధారం ఉంది, కానీ మేము ఇంకో దేశం వెళ్ళి బతకడానికి మాత్రం మాకు ఛాన్స్ లేదు. ఇది గమనించాల్సిందిగా కేంద్ర గవర్నమెంట్ని మేము ఖచ్చితంగా నిలదీస్తున్నాము. ఇది నిలదీయడం కాదు, ఇది ఖచ్చితంగా మేము ఆర్డర్ చేస్తున్నాం. ఓకే, ఇదైనా స్పందించి ఇమీడియట్లీగా ఆ కాక్రోచ్ జనతా పార్టీ పెట్టినోడిని ఏమైనా వాడిని పిలిచి మీరు సంధి చేసుకోండి, లేకపోతే వాడితో మీరు మాట్లాడి ఒక సెటిల్మెంట్కి రండి. ఇలాంటి పనికిమాలిన పల్లికి అబ్బాయి మాకేమవుద్ది, ఆ దేశం ఎలా సంక్రాంతిపోతే మాకెందుకు, ఆఫ్టర్ ఆల్ ఆడు 10,000 మంది వస్తే నేను పిలిస్తే 1000 మంది వస్తారని కెమెరామెన్ గంగతో రాంబాబు, ప్రకాష్ రాజు గారికి కౌరులు మాకు వద్దు. ఏదైనా చిన్న సమస్యని పెద్ద సమస్య చేయకుండా మీరు షార్ట్ అవుట్ చేయడానికి మిమ్మల్ని కేంద్రంలో పెట్టాం. ఆ కేంద్రంలో మీరు ఉంటే ఇదంతా సరిగ్గా చేయండి, లేకపోతే దిగిపోండి. అంతేగాని ఈ సమస్యను పెద్ద చేసి ఈ దేశాన్ని విపత్తు చేయొద్దు అని మేము కోరుకుంటున్నాం. ఓకే, మీకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనాని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకుంటారు. ఓకే, ఆ బంగ్లాదేశ్ నాశనం అయిపోయింది. ఓకే, నేపాల్ నుంచి మినిస్టర్లు పారిపోవడానికి ఫ్లైట్లో పంపిస్తారు. మాకు అది దిక్కు లేదు కదా, మేము ఎక్కడే చావాలి. ఓకే, మరో మయన్మార్ అవ్వలేము, మరో చైనా అవ్వలేము, చైనాకి మేము తలొగ్గలేము, మరో పాకిస్తాన్ని మేము కలుపుకోలేము. ఓకే, వాళ్ళు వచ్చి అటాక్ చేస్తుంది తట్టుకోలేము. దయచేసి ఇదంతా అర్థం చేసుకోవాలని కేంద్ర గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. రిక్వెస్ట్ కాదు, ఇది ఆర్డర్ అని అనుకోవాలి అని కోరుకుంటున్నాం. ముఖ్యంగా వాళ్ళ సమస్యను అయితే తీర్చేయండి. ఆ దిక్కుమాలిన మినిస్టర్, కేంద్ర మినిస్టర్ ఆ రోజే రాజీనామా చేయాలి. ఆడి పదవి కోసం, ఆడి పలుకుబడి కోసం, వాడి పవర్ కోసం ఆడి బతుకుతున్నాడంటే ఆడి అసలు మాకు మినిస్టరే కాదు. ఎందుకంటే అంత పెద్ద పేపర్ లీకేజ్ జరిగి కొన్ని వేల కోట్ల లాస్ వస్తే ఆడు అసలు ఎక్కడ దాక్కున్నాడు, అటువంటి పనికిమాలిన మినిస్టర్ మాకెందుకు అని మేము సీరియస్గా నిలదీస్తున్నాం. అయ్యా కేంద్ర గవర్నమెంట్, మీకు అర్థమవుతుందా? వాడిని రిజైన్ ఇప్పించి లేకపోతే వాడిని తీసేసి ఇంకొక మినిస్టర్ చేసుకోవడానికి మీకెందుకు నొప్పి అని మేము సీరియస్గానే అడుగుతున్నాం. అయ్యా ఓకే, ఒక పేపర్ లీకేజ్ని కూడా కంట్రోల్ చేయలేని, కనీసం పేపర్ లీకేజ్ అయిన తర్వాత దాని మీద ఇమీడియట్గా శిక్షలు కూడా వేయలేని పరిస్థితుల్లో కేంద్ర గవర్నమెంట్ ఉంది అంటే ఇంతకన్నా దిగజారుడు గవర్నమెంట్ని నేను ఎక్కడ చూడలేదని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు బాంబ్ బ్లాస్టులు చేసి గవర్నమెంట్ నుంచి తప్పించుకుని మీ చేతిలో పడ్డాము. మీరు ఇంకా దారుణంగా ఆడు బయటే చంపిపోడు, మీరు ఇంట్లో ఉండి ఇంట్లోనే చంపేస్తున్నారేమో, మా ఆహారం లేకుండా ఇటువంటి కాక్రోచ్ల మీదకు వదిలి అనే భయపడే పరిస్థితికి అయితే తీసుకురాకండి కేంద్ర గవర్నమెంట్ అని మీకు సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ వీడియో మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో ఫాలోవర్స్, అలాగే ఇటువంటి మంచి కంటెంట్లు లేకపోతే ఇటువంటి ఎమోషనల్ థాట్స్ని మీ ముందుకు పెట్టాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయాలి, ఫార్వర్డ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి మీరు ఏమనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో తెలియజేయాలి. మరో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నప్పటి వరకు సైన్ అవుట్. మీరు